ఇప్పటి వరకు నేను కుట్టిన ఇవన్నీ స్వెటర్స్, ఫ్రాక్స్ మీకు చూపిస్తాను. లాస్ట్గా కుట్టింది ఇదనమాట, గ్రీన్ కలర్ స్వెటర్. 3 years బాయ్స్కి గర్ల్స్కి సరిపోతుంది, కరెక్ట్ సైజ్ ఇది. నాకు గ్రీన్ అంటే ఇష్టము. దానికి బార్డర్స్ వచ్చేసి పిస్తా గ్రీన్లో ఉన్న కలర్ వేసాను. నెక్కి, హ్యాండ్స్కి ఇలా కింద బాగుంటుందని, చూడ్డానికి కూడా చాలా చక్కగా వచ్చింది. నాకు ఏమంత పెద్దగా రాదండి, నేను నేర్చుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కుడుతూ ఉంటారు, నేను కూడా అమ్మమ్మనే పిలుస్తాను. అమ్మమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట, స్లీవ్లెస్ ఫ్రాక్, న్యూ బోర్న్ బేబీస్కి. ఫస్ట్ ఇలా కిందకి కుట్టి ఆ తర్వాత ఇలా రౌండ్గా స్టిచ్ చేశాను. ఇదంతా కూడా ఒకే థ్రెడ్ అండి. ఇలా మల్టీ కలర్ థ్రెడ్ తీసుకొని, ఇది వచ్చేసి అమెజాన్లో కొన్నాను. వైట్, పింక్, గ్రే కలర్ ఉంటుంది, ఇలా మిక్స్ అయ్యి. చూడండి చాలా చక్కగా వచ్చింది. ఇంత బాగా వస్తుంది తెలియలేదంటే వీడియో తీసిండేదండి. దీన్ని కూడా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. లాస్ట్గా అయితే ఇదే కుట్టాను. ఇది చాలా చక్కగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. తర్వాత క్యాప్స్ అనమాట. ఇది ఒక క్యాప్, పెద్దవారి సైజ్ ఇది. ఇది కూడా మల్టీ కలర్ ఊల్, అమెజాన్లో కొన్నాను. ఒక 150 లోపే ఉంటాయి ఇవన్నీ. 105, 120 అట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్కి జస్ట్ అలా క్యాప్ లాగా స్టిచ్ చేశాను, అసలు ఎలా వస్తుందో అని. పర్వాలేదు, బాగానే వచ్చింది. తర్వాత ఇది గర్ల్స్కి పెడతాం కదా, హెయిర్ బ్యాండ్ లాగా, అదనమాట. ఇక్కడ ఇలాగా మనం ఫోల్డ్ చేసి ఏదైనా పర్ల్ అన్న ఏదైనా ఫ్లవర్ అన్న పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సింపుల్గా నేనైతే ఇలా ప్లెయిన్గా ఉంచేసాను. తర్వాత ఇది ఒకసారి ట్రై చేశాను అనమాట, కలర్స్తో ఎలాగా నేర్చుకోవచ్చు అని. ఇది కూడా బాగానే వచ్చింది. ఇది వచ్చేసి నెక్కి వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ బటన్ వస్తుంది. ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క థ్రెడ్ అనమాట, ఒక్కొక్క ఊల్ తీసుకున్నాను, ఒక్కొక్క కలరు. ఇలాగా ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ ఇలా తీసుకొని ఒక్కొక్కటి కలర్ కూడా ఎలాగ కుట్టాలని నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చింది ఇది కూడా. తర్వాత క్యాప్ అనమాట, ఫుల్ వైట్తో ఇలా కుట్టాను. ఇది వచ్చేసి కట్ చేయాలి థ్రెడ్ని, నేను కట్ చేయడం మర్చిపోయాను. ఇది కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ కింద ఒక చైన్ తీసుకొని అలా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చానమాట, చాలా బాగా కుదిరింది. తర్వాత దానికి మ్యాచింగ్ ఫ్రాక్ కుట్టాను. మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరు, బట్ నేను కుడుతూ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇలాగా. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఇవ్వలేదండి గిఫ్ట్గా, బాగా రాలేదు కదా, నీట్గా వచ్చినాక అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పేసి. ఫస్ట్ ఇలా నెక్ రౌండ్గా కుట్టాను, తర్వాత ఇలాగా కుట్టి ఇక్కడ నుంచి రౌండ్గా స్టిచ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి ఎంత వదిలేయాలో అంత వదిలేసి ఇక్కడ నుంచి రౌండ్గా ఈ డిజైన్ కుట్టాను, ఫ్రాక్ వైట్ది. తర్వాత బేబీస్కి బ్లాంకెట్ అనమాట. ఇది ఫుల్ ఒకే ఊల్ తీసుకున్నాను, పింక్ అది మొత్తం దీనికే సరిపోయేలాగా కుట్టాను అనమాట. ఒకే డిజైన్ అయితే బాగోదు చూసేకని చెప్పి డిజైన్ మార్చి ఒక 2-3 డిజైన్లు పెట్టి కుట్టాను, బార్డర్తో కూడా. చూడండి చాలా చక్కగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడవాళ్ళకి పింక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, సో ఇది బాగుందన్నమాట, బాగా కుదిరింది. తర్వాత వచ్చేసి అందులో మిగిలింది వచ్చేసి ఇలాగ స్టిచ్ చేశాను అనమాట, ఎందుకు వేస్ట్ చేయడం కొంచెం అని. స్కర్ట్ అనమాట, పైన ఏదైనా ఒక మంచి కలర్ పింక్ అయినా ఏదో ఒకటి జీన్ది ఫుల్ హ్యాండ్స్ వేసేసి న్యూ బోర్న్ బేబీస్కి కిందేమో ఈ స్కర్ట్ లాగా వేయచ్చు, బాగుంటుంది అనమాట. తర్వాత ఇలా హ్యాండ్స్కి నెయిల్స్ ఉంటాయి కదా బేబీస్కి, హ్యాండ్స్కి అయితే పెడితే గీరుకోకుండా ఫేస్కి అంతా బాగుంటుందని చెప్పి కుట్టాను. ఇవి వచ్చేసి సాక్స్లు అనమాట.
ఫస్ట్ టైం ఇవన్నీ స్టిచ్ చేశాను, బాగానే వచ్చింది. ఈసారి వేరే వేరే మోడల్స్ ట్రై చేస్తాను. ఇంత బాగా వస్తాయని అనుకోలేదు, ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. ఈసారి స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీస్తానన్నమాట. ఇది వచ్చేసి క్యాప్. స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేసేదాన్ని, కొంచెం లూజ్గా అలా వచ్చింది. ఇది కూడా బేబీస్కి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. మల్టీ కలర్ వేసాను అనమాట, ఏ డ్రెస్కి వేసినా కొంచెం మ్యాచ్ అవ్వాలని చెప్పి రెడ్, వైట్, బ్లూ, గ్రీన్ అలాగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి దేనికైనా మ్యాచ్ అవుతుంది, మల్టీ కలర్ ఏదైనా ఫ్రాక్ వేసినప్పుడు డ్రెస్కి. సో బాగా కుదిరింది. ఇది కూడా ఇది దీనికి మ్యాచ్ అయింది. ఇది ఈ క్యాప్ ఈ ఫ్రాక్కి వైట్కి కూడా మ్యాచ్ అయింది, కానీ ఫుల్ వైట్ ఉంది కాబట్టి బాగానే ఉంది దానికి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఊల్తో నేను స్టిచ్ చేశాను. ఇదొక మోడల్ అనమాట, న్యూ బోర్న్ బేబీస్కి. ఇది కూడా బాగా కుదిరింది. ఇది దీనికి మ్యాచ్ అయింది. తర్వాత సో ఇలా ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను మమ్ దగ్గర చూసి. డిజైన్స్ మాత్రం యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, డిజైన్స్ అలా నేర్చుకుని ఇలా స్టిచ్ చేశాను అనమాట. వర్షాకాలం వస్తుంది కదా, మనకైనా లేదంటే మనం ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. తెలుగులో పెడతాను ఈసారి వీడియోస్. ఇవన్నీ స్టిచ్ చేశాను. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.